దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం యెషయా గ్రంథము నుండి 32వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. మీ నిమిత్తము నేను మొదటి 3 వచనాలు చదివి ధ్యానంలోకి వెళ్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాం. 32వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి 3 వచనాలు. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్లు కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం నిమిత్తము దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగంను పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము నీతి న్యాయములకు రాజు. నీతి న్యాయములకు రాజు, కింగ్ ఆఫ్ జస్టిస్ అండ్ రైచస్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు ఒక నీతివంతుడైన రాజును నియమించిన తర్వాత అధిపతులు కూడా న్యాయముతో పరిపాలిస్తారు. ప్రజల అవసరాలు పరిశీలిస్తూ న్యాయమైనటువంటి తీర్పులతో వారికి సేవ చేస్తూ వారికి ఆశ్రయంగా విశ్రాంతిగా ఉంటూ వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే అప్పటి వరకు అవివేకులు, మోసగాళ్ళు ప్రజల మధ్య పొగడబడుతూ ఉంటారేమో, కానీ ఆ సమయం తర్వాత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రజలను హెచ్చరిస్తూ యెషయా రాసినటువంటి మాటలు గమనించాలి. రాబోయే విపత్తును గురించి యెషయా నిర్లక్ష్యంగా ఉన్న ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే వారు దేవుని మాట వినలేదు కాబట్టి ఆ దేశము పాడైనటువంటి ప్రదేశంగా మారిపోయింది. అయితే దేవుడు ఆ దేశాన్ని పునరుద్ధరిస్తారనే వాగ్దానం కూడా చేశాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి పని లేక దేవుని రాజ్యము నీతి న్యాయముతో కూడినటువంటి రాజ్యం. కాబట్టి దేవుడు దాన్ని అలాగే నింపుతానని, తన ఆత్మతో అలా చేయబోతున్నానని ప్రభువారు ప్రకటించారు ఈ పాఠ్య భాగంలో. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరు అని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, న్యాయము మరియు నీతితో పరిపాలించేటువంటి ఒక రాజుగా దేవుడు అతను నియమించాడు. కాబట్టి దేవుడు నీతి న్యాయములకు ఆయన అధిపతి అయినటువంటి దేవుడు. దేవుడు యూదా యొక్క అవివేక నాయకులతో ఆయన వ్యవహరించిన తీరు ఈ పాఠ్యభాగంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ప్రజల పట్ల తమ బాధ్యతను తప్పించుకొని వారు దోచుకున్నటువంటి దుష్ట నాయకుల వలె కాకుండా ఎండిన భూమిని తడిపేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వర్షముల దేవుడు ప్రజల అవసరాలు తీరుస్తూ వారిని ఆయన ఆశీర్వదించేటువంటి ఓ తీరు. కనుక వీళ్ళ ఈ కార్యం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేయబడినటువంటి రాజుగా వచ్చాడు. కనుక ఆయన రెక్కల క్రింద ఆశ్రయం పొంది నిజమైన ఆశ్రయం పొందడం అనేటువంటిదే ఈరోజు పాఠ్యభాగంలో దేవుడెవరో మనకు జ్ఞాపకం చేసేటువంటి పాఠం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఉదాసీనత, అవివేకం, నిర్దయ, మూర్ఖత్వం ఇవన్నీ ఉంటే ప్రియులారా, అవి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి ఒక తిరుగుబాటు చర్యలు. అయితే ఉన్నతంగా ప్రభు చేసేటువంటి కార్యానికి, ఆయన విజయానికి రహస్యము తెలుసుకోవడం అనేటువంటిదే ఒక జ్ఞానం ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో మనము చేసేటువంటి పరిస్థితులకు ఆధారం చేసుకున్నట జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానాన్ని అందుకోవడం అనగా దేవుణ్ణి ఆయన నీతికి రాజుగా ఎంచుకొని ఆయన పట్ల వ్యవహరించే తీరు ప్రియులారా మనకు జ్ఞానాన్ని కలగజేస్తుంది. కాబట్టి దేవుడు మనకు నేర్పేటువంటి పాఠంలో ప్రియులారా మన జీవితానికి ఒక అన్వయింపుగా దేవుడు మనకు నిజమైనటువంటి జ్ఞానం ఇవ్వాలని మనం కోరుతూ, నిజమైన జ్ఞానం ఏమిటంటే బలహీనుల హక్కులను కాపాడుతూ న్యాయము బాధలో ఉన్నటువంటి వారికి సహాయపడేటువంటి కార్యాలు చేయడమే నిజమైనటువంటి కరుణ, దయ ప్రియులారా. కాబట్టి దేవుడు ఎలాగైతే నీతి న్యాయములకు అధిపతి అయి ఉన్నాడో
ఆయన ప్రజలు కూడా నీతి న్యాయమును పాటించుట నిజమైనటువంటి రక్షణ కార్యం ప్రియులారా. ఎందుకంటే ఆయన నీతి న్యాయములకు అధిపతి అయినటువంటి దేవుడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారముగా ఉన్నటువంటి ప్రియులారా. కాబట్టి ఈ కార్యము చేయడానికి ప్రియుల దేవుడు ఇష్టపడుతున్నాడు. తన ప్రజలను కాపాడుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక అషూరు చేత తన ప్రజలను దేవుడు శిక్షించినప్పటికీ అషూరు వారు అతిశయింపకుండానట్లుగా దేవుడు తన ప్రజలు గొప్ప వాగ్దానం వచ్చినట్టుగా ఈ పాఠ్య భాగంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక దేవుని కృప మనతో ఉండులాగున్నా రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం. ప్రార్థన. ప్రభువా, మేము శాంతిని విశ్రాంతిని పెంపొందించేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలుగా మేము అలా మారేలా మీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించమని, మా కొరకు మీరు చేసిన ప్రతి వాగ్దానం మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట అవును ఆమెనట్టుగా ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, నీతి రాజ్యముగా ఉండేటువంటి మీ రాజ్యములో మేముండే కృప దొరికినందుకై స్తోత్రము చెల్లిస్తూ, అనేకులను ఆ రాజ్యములో పాలుభాగస్తులు చేసేటువంటి కృప, సువార్తను ప్రకటించే భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా, యేసుతో ఏకాంత సమయము అనేటువంటి ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ప్రియులారా, మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకుల యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరిచేటువంటి కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ, నీతి న్యాయములకు మూలమైనటువంటి దేవుని కృప మనకు తోడై ఉండాలని ఆశిద్దాం. అట్టి కృప కలిగిన దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడు కోరేటువంటి నీతి న్యాయములు ప్రియులారా మనలో ఉండడం ద్వారా లోకము మనలో ఉన్నటువంటి క్రీస్తును గుర్తించగలిగేటువంటి విధంగా మన ప్రవర్తన ఉండాలని ఆశిద్దాం. అట్టి కృప కలిగిన దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం. దైవ కృప మనందరికీ తోడుగా ఉండి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.